దేవునికి మహిమ కలుగునుగాక. సమస్త మానవులు, బంధుమిత్రులు, మనందరము దేవుణ్ణి పొగడాలి. సృష్టించిన సృష్టికర్తనే పొగడాలి. ఎందుకంటే దేవుడు సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఒక్కడైనా ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకొని గర్వం, కోపం, ద్వేషం, అసూయ ప్రతి మానవుల్లో. ఆ గర్వం, కోపం, ద్వేషం, అసూయ దేవుడు వదిలిపెట్టుకొని చెప్తున్నాడు ప్రతి మానవుల్లో నుండి. ఎందుకంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము, రాజైన హేరోదు దినములయందు, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టెను. పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి అది వచ్చారు. బెత్లెహేములో హేరోదు రాజు అయిన అప్పుడు హేరోదు రాజుగా ఉన్నాడు. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా అని అడిగారు. ఎవరిని? హేరోదు రాజును. యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఎవరితోటి చెప్పిండ్రు వీళ్ళు? జ్ఞానులు రాజుతోటి చెప్పిండ్రు. హేరోదు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. మానవుల లక్ష్యం ఏంటంటే కలవరం మొదలవుతుంది అన్నట్టు. ముందు కలవరం. రాజుగా నేను ఉండగా ఇంకొక రాజు ఎక్కడ పుడతాడు, ఎందుకు పుడతాడు అనేది. హేరోదు రాజుగా నేనే ఉంటిని, రాజుగా ఉన్నప్పుడు ఇంకో రాజు పుట్టడం ఏంది అని. రాజు ఒక్కడే కదా దేశాలకు ఒకే ఒక్క రాజు. హేరోదు రాజు నేను ఉండగా